గైస్, కెరియర్ ఆప్షన్స్ ఆఫ్టర్ బైపీసీ. సో మనం ఇప్పుడు ఒక రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. బైపీసీ తర్వాత మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏ కోర్సెస్ చదవాలనుకుంటున్నారు, మీకు ఏ కోర్సెస్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఎంత టైం పీరియడ్ పడుతుంది ఆ కోర్సెస్ కి, ఆ కోర్సెస్ తర్వాత పే ఎలా ఉండబోతుంది, ఇలా మనకి చాలా డౌట్స్ ఉంటాయి. ద వెరీ ఫస్ట్ థింగ్, 10th క్లాస్ అయిపోగానే బైపీసీ తీసుకోవాలా ఎంపీసీ తీసుకోవాలా అనే ఒక కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. కానీ బైపీసీ వాళ్ళకి ఇంక్లూడింగ్ నాతో సహా సో ఒక 2 ఆప్షన్స్లో మనం బైపీసీ తీసుకుంటాం. 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారనే చెప్పుకోవాలి. టైప్ 1 స్టూడెంట్స్ ఏంటంటే, ఈవెన్ నేను కూడా మ్యాథ్స్ అంటే వీళ్ళకి చాలా భయంగా ఉంటుంది. అంటే నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి నేను బైపీసీకి వెళ్ళిపోతాను. సో నాకు వేరే ఆప్షన్ లేదు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్లో ట్రిగ్నామెంట్రీ అవ్వచ్చు, పైథాగరస్ థీరం అవ్వచ్చు, ఏంటో మనకు అర్థం కాదు. అంటే బేసిక్ ఫౌండేషన్ నుంచి మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉండడమో, లేకపోతే అనలిటికల్ స్కిల్స్ లేకపోవడమో, పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడమో, ఇలా చాలా రీజన్స్ వల్ల సో మ్యాథ్స్ అనేది ఒక 7th 8th క్లాస్ నుంచి కొంచెం వీక్గా ఉండడం, స్పెషల్ క్లాసెస్ పెట్టుకోవడం, స్పెషల్ ట్యూషన్స్కి వెళ్ళడం, ఈవెన్ దో ఇంత చేసి కూడా 10th క్లాస్ వరకు మ్యాథ్స్ చదివేసి దీని తర్వాత బైపీసీకి వెళ్ళిపోదాం అని అనుకుంటాం. అలా బైపీసీ తీసుకునే వాళ్ళు టైప్ 1. టైప్ 2 కేటగిరీకి వస్తే వాళ్ళు ఎలా అంటే, ప్యూర్లీ నేను డాక్టర్ అవ్వాలి, నాకు బయాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్, లేదా నేను లైఫ్ సైన్సెస్లో ఏదన్నా మంచి కోర్స్ తీసుకోవాలి, ఇంట్రెస్ట్తో వెళ్ళేవాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే హానెస్ట్గా చెప్తున్నాను, నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. సో చాలా భయంతో నేను ఆబ్వియస్లీ మా పేరెంట్స్తో ఏం చెప్పానంటే, నేను బైపీసీ తీసేసుకుంటాను, మ్యాథ్స్ నుంచి మనం ఎస్కేప్ అయిపోవచ్చు కదా. సో చాలా మంది, నియర్లీ మోర్ దాన్ 70 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇలాంటి కేటగిరీలోనే బైపీసీ తీసుకుంటారు. కానీ బైపీసీలో ఎంటర్ అయిన తర్వాత బయాలజీ అంటే చాలా ఇష్టం పెరుగుద్ది. ఎందుకంటే బయాలజీలో మనం నేచర్ గురించి చదువుతాం, యానిమల్స్, ప్లాంట్స్, ఇలా రకరకాల విషయాల గురించి చదువుతాం. ఇలా మనకి సెల్ఫ్ మేడ్ ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా బయాలజీ అంటే ఇష్టం పెరిగిపోతుంది. ఏ రీజన్తో మనం ఎంటర్ అయినా కానీ సో బయాలజీ అంటే మనకు ఒక చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోద్ది. ఈవెన్ ఫిజిక్స్, కెమిస్ట్రీని కూడా పక్కన పెట్టి ఎప్పుడు బయాలజీనే, బాటనీ, జువాలజీ ఇవే చదువుతూ ఉంటాం. గ్రీక్ అండ్ లాటిన్ అవ్వచ్చు, మెడికల్ టర్మినాలజీ అవ్వచ్చు, సైంటిఫిక్ నేమ్స్ అవ్వచ్చు, ఇలా చాలా వాటి మీద మనం ప్యాషన్ పెంచుకుంటాం. వీ విల్ బీ మోర్ అబ్సెస్డ్. ఆ బిహైండ్ స్టోరీస్ అవ్వచ్చు. సో బయాలజీలో ఒక పేరు ఏదన్నా పెట్టాలంటే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కమింగ్ టు కెరియర్ ఆప్షన్స్కి వచ్చేసరికి, సో గైస్, కెరియర్ ఆప్షన్స్లో ఫస్ట్ థింగ్, సో చాలా మంది యూజువల్గా గ్రాడ్యుయేషన్ వరకు చదువుదాం అనుకుంటారు. కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకాస్త పైకి వెళ్తే పిహెచ్డి. ఇలా మనం ఒక పాయింట్ వరకు చదువుకొని దాని తర్వాత ప్రొఫెషనల్ లైఫ్లోకి వెళ్ళిపోతాం. సో కానీ ఈ ప్రొఫెషనల్ లైఫ్ మనకి బాగుండాలంటే మనం చూస్ చేసుకునే కెరియర్ ఆప్షన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, మనకు ఆ కెరియర్ సూట్ అవుతుందా లేదా. అంటే కెరియర్స్ అన్నీ మంచివే చెప్పాలంటే, టు బీ ఫ్రాంక్. అందులో నువ్వు బెస్ట్గా చూపిస్తే ఆబ్వియస్లీ మీ ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుంటుంది. సో కమింగ్ టు హియర్, సో 10th క్లాస్ అప్పుడు అదే నేను చెప్పినట్టు చాలా రీజన్స్, ఒక్కొక్కరికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, ఇంకొకరికి హానెస్ట్గా బయాలజీ అంటే ఇష్టం ఉంటుంది. కొన్ని రీజన్స్ ద్వారా వాళ్ళు బైపీసీ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటారు. బైపీసీ అనగానే చాలా మంది మన బంధువులు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, నువ్వు డాక్టర్ అయిపోతావు అని చెప్తారు. సో సీ వన్ థింగ్, బైపీసీ అంటే డాక్టర్ మాత్రమే కాదు, దేర్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ ఆప్షన్స్, మల్టిపుల్ ఆఫ్ చాయిసెస్. ఇవి చాలా మందికి తెలియదు, తెలుసా రియాలిటీ. ఎంబీబీఎస్ ఒక్కటే కెరియర్ ఆప్షన్ అనుకుంటారు. సో నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, చాలా మనకి తెలియని, ఈవెన్ తెలుసా బయోమెడికల్ ఇంజనీరింగ్ అనే ఒక కొత్త సైన్స్ ఉంది, బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్, ఎంఎస్సి జెనెటిక్స్, ఇవన్నీ ఎంతమందికి తెలుసు. వీటిల్లో కూడా చదివి హైయెస్ట్ పేయింగ్ శాలరీస్ తీసుకుంటున్న క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఓకే, సో లెట్స్ సీ అలాంటి కోర్సులు ఏంటేంటి, ఎందులో మనకి పే ఎక్కువ వస్తుంది, ఇలాంటివి కూడా చూద్దాం. సో వెరీ ఫస్ట్, సో పారామౌంట్ లాంటి కోర్స్ అయితే ఆబ్వియస్లీ డాక్టర్, ఎంబీబీఎస్, బీడిఎస్ ఆబ్వియస్లీ మనకు తెలుసు. దాని తర్వాత ఇన్ కేస్ ఎంబీబీఎస్, బీడిఎస్ ఇవి కాకుండా ఇంకేం కోర్సెస్ ఉన్నాయి. ఫార్మసీ ఉంది, బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఇలా డాక్టరేట్ ఇన్ ఫార్మసీ లాగా. వెటర్నరీ సైన్సెస్, చాలా మందికి పెట్ డాక్టర్ అవ్వాలని, పెట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కుక్క పిల్లలు, అలానే చిన్న చిన్న కిటెన్స్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. వాటిని బాగా నర్చర్ చేయాలి, వాటికి బాగా ప్రాపర్ కేర్ ఇవ్వాలి. బ్లూ క్రాస్, ఇలా వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెటర్నరీ సైన్సెస్ కూడా తీసుకోవచ్చు. నర్సింగ్ ప్యూర్లీ సర్వీస్ ఓరియంటెడ్, తెలుసా. సో కొంతమంది వాంటెడ్గా నర్స్ అవ్వాలనుకొని అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు.
సో ఆయుర్వేద, హోమియోపతి. సో ఈ కోర్సెస్ అయితే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్‌లో వాళ్ళ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వీళ్ళలో ఆయుర్వేదిక్, హోమియోపతి డాక్టర్స్ వాళ్ళు హానెస్ట్‌గా ట్రస్ట్ చేసి వాళ్ళు ఈవెన్ దో వాళ్ళకి ఎంబీబీఎస్ అవన్నీ కెరియర్ ఆప్షన్స్ ఉన్నా గానీ ఆయుర్వేదిక్, హోమియోపతిస్ చూస్ చేసుకునే వాళ్ళు గూడా ఉంటారు వాంటెడ్‌గా. ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీ అంటే మెడిసిన్స్ లేకుండా లోకోమోషన్ మూవ్‌మెంట్ తోటి క్యూర్ చేసే ఒక సైన్స్ అన్నమాట. సో న్యూట్రిషనిస్ట్ అవ్వచ్చు. మీరు ఈవెన్ హాస్పిటల్‌కెళ్ళండి. హాస్పిటల్‌కెళ్తే ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటది. సో సర్జరీ అయిన పేషెంట్‌కి ఒక రకమైన ఫుడ్ ఇవ్వాలి. ఒబెసిటీ పేషెంట్‌కి ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి. ఒక డైట్ ప్లాన్ తయారు చేయడం. ఇలా వీళ్ళకి కూడా చాలా రోల్స్ ఉంటాయి. ద మోస్ట్ అండర్ రేటెడ్ ఫీల్డ్స్ ఇవన్నీ న్యూట్రిషనిస్ట్ ఇవన్నీ. కానీ ఫ్యూచర్‌లో వీళ్ళందరికీ చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డెవలప్ అయ్యాయి. సో కాబట్టి ఈ న్యూట్రిషన్స్‌కి, ఫిజియోథెరపిస్టు, రీహాబిలిటేషన్ స్పెషలిస్టు వీళ్ళందరికీ స్పీచ్ థెరపిస్టు, లాంగ్వేజ్ థెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్టు ఇలా వీళ్ళందరికీ చాలా స్కోప్ ఉన్నాయి తెలుసా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంకొన్ని కెరియర్ ఆప్షన్స్‌లో బయోటెక్నాలజీ. రీసెంట్ టైమ్స్‌లో సైన్స్ ఎంత అడ్వాన్స్ అయింది అంటే బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ వీటిని చూస్తే మనకు తెలుస్తది తెలుసా? సో వీటిల్లోనూ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బీఎస్సీ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ ఇలాగా. సో మైక్రోబయాలజీ అవ్వచ్చు. అంటే ఇప్పుడు రీసెంట్‌గా కోవిడ్ టైంలో బయోటెక్నాలజీ వాళ్ళే కదా చాలా వరకు కష్టపడి కోవిడ్‌కి వాటికి మందుల్ని క్రియేట్ చేశారు. వ్యాక్సినేషన్స్ అవ్వచ్చు. మీకు తెలుసా ఫస్ట్ జనరేషన్ వ్యాక్సినేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వ్యాక్సినేషన్స్‌లో కూడా చాలా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చాయి. సో మైక్రోబయాలజీ డాక్టర్స్ వీళ్ళంతా కలిస్తేనే ఒక వ్యాక్సిన్ క్రియేట్ అవుతది. అలానే అగ్రికల్చరల్ స్పెషలిస్ట్. మనం దేన్నైనా ఏఐతో రీప్లేస్ చేయగలం గానీ ఫుడ్‌ని రీప్లేస్ చేయగలమా? చేయలేం గదా! సో అగ్రికల్చరల్ స్పెషలిస్ట్ విచ్ ఈస్ వన్ మోర్ వెరీ బ్యూటిఫుల్ సైన్స్. బయోకెమిస్ట్రీ అవ్వచ్చు, ల్యాబ్ టెక్నీషియన్, ఫారెన్సిక్ సైన్సెస్ చాలా మంది ఇష్టపడి తీసుకునే సైన్స్ తెలుసా? వాంటెడ్‌గా ఫారెన్సిక్ సైన్స్ కావాలని తీసుకుంటారు. అలానే జెనెటిక్స్, ఎంఎస్సీ జెనెటిక్స్ వీళ్ళందరూ ఏంటంటే అండర్‌లేయింగ్ డిజార్డర్స్ అవ్వచ్చు, జెనెటికల్ డిజార్డర్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎలా రన్ అవుతది, పెడిగ్రీ అనాలిసిస్ చేయడం, సో జెనెటిక్ కౌన్సిలింగ్ ఇవ్వడం, మేనరికాల వల్ల వచ్చే డిసీజెస్ అవ్వచ్చు. కొన్ని మేనరికాల్ కాకపోయినా గానీ సో యూజువల్‌గా ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీ ఇలాంటి డిసీజెస్ గురించి. సో ఇవన్నీ జెనెసిస్ట్ వీళ్ళు చదువుతారు. సో ఈ ఫీల్డ్‌లో మీరు ఏమన్నా సెలెక్ట్ చేసుకోండి. సో ఫైనల్లీ మీరేం అవ్వాలనుకుంటున్నారు? మీరు గ్రాడ్యుయేషన్ వరకు చదువుతారా? పోస్ట్ గ్రాడ్యుయేషనా? పీహెచ్‌డీయా? అనేది మీ ఓన్ ఇంట్రెస్ట్. సో కానీ ప్రొఫెషనల్ లెవెల్‌కొచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కొంచెం క్రిటికల్ థింకింగ్, నాలెడ్జ్, అనాలిసిస్ వీటి మీద గ్రిప్ ఎక్కువ ఉంటదనమాట దాన్ గ్రాడ్యుయేషన్. సో ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు చేయమని రెఫర్ చేస్తున్నారు. సో మీ బెటర్ ఫ్యూచర్ కోసం ఎనీథింగ్ సో ఏదైనా సరే ది బెస్ట్‌గా ఉండేదే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా గానీ దాంట్లో ప్రిఫరబుల్లీ అకాడమికల్‌గాను, ప్రాక్టికల్‌గాను. ఇప్పుడు క్లాస్ 12 వరకు మీరేంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు కొంచెం తక్కువ ఉంటది. కానీ మీరు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌కెళ్ళేటప్పుడు మీకు అకాడమిక్ నాలెడ్జ్‌తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. సో కమింగ్ టు హియర్ ఇప్పుడు నెక్స్ట్. సో మీకు క్లియర్‌గా ఒక పిక్చర్ ఇస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్స్ యొక్క డ్యూరేషన్ ఏంటి? ఎన్నేళ్ళు చదవాలి? సో చాలామంది మీకు తెలుసా ఎంబీబీఎస్ స్టార్ట్ చేయాలి అంటే చాలామంది ఏమంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కెరియర్‌లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ ఏమో ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకో స్టూడెంట్ ఏమో బీటెక్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎంబీబీఎస్ స్టూడెంట్ ఏమో చదువుతూనే ఉంటారు. కానీ బీటెక్ వాళ్ళేంటి 4 ఇయర్స్ అయిపోగానే వితిన్ 21 ఆర్ 22 వాళ్ళు కెరియర్ అయిపోయిన తర్వాత దే విల్ గో ఫర్ ప్రొఫెషనలిజం అంటే దీనికి జాబ్‌కెళ్ళిపోతారు. సో ఏదన్నా ఎంఎన్‌సీ కంపెనీలో మంచి జాబ్ చూసుకొని సో వాళ్ళు అక్కడి నుంచి పే తెచ్చుకోవడం గానీ అవన్నీ స్టార్ట్ చేస్తారు గదా! సో ఎంబీబీఎస్ వాళ్ళు మాత్రం అప్పుడు ఇంకా హౌస్ సర్జన్ అని జెప్పి దాని తర్వాత పీజీ ఇంకా సూపర్ స్పెషాలిటీ ఇలా చదువుతూనే ఉంటారు. అందుకే ఎంబీబీఎస్ చదవాలంటే చాలా మందికి ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అని అంటుంటారు. చాలా జోకులు గూడా ఏస్తారు ఎంబీబీఎస్ వాళ్ళ మీద. బట్ ఈవెన్ దో సో తెలుసా ఒక లైఫ్‌ని కాపాడే ఒక సైన్స్ కాబట్టి అంత టైం పడుతుంది. చాలా పేషెన్స్ కావాలి, ఎంపథీ కావాలి, సింపథీ కావాలి. ఒక పర్సన్‌ని మనం వాళ్ళ ప్లేస్‌లో ఉండి అర్థం చేసుకోవాలంటే ఎంత చదవాలి తెలుసా? అంటే ఒక పేషెంట్ మన దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళ పెయిన్ అవ్వచ్చు, వాళ్ళ ఎమోషనల్ ఇది అవ్వచ్చు, మొత్తం మన దగ్గర చెప్తారు. డాక్టర్ దగ్గరే చెప్తారు. ఎందుకంటే డాక్టర్ ఈస్ ద వన్ ఎవరైతే మన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారో అని అనుకుంటామో. ఇప్పుడు మనకి ఏదైనా సరే
మనకి ఏదన్నా చిన్న నొప్పొచ్చినా గానీ, హాస్పిటల్‌కెళ్తే మనకి తగ్గిపోద్ది అని ఒక బిలీఫ్ ఉంటది డాక్టర్‌ని చూడంగానే. సో, అవన్నీ ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో అయితే రావు కదా! దానికి చాలా టైం అయితే కావాలి. అంత టైం ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి డాక్టర్‌లని దేవుళ్ళలాగా చూస్తారు. ఓకే. సో, ఏది వేస్ట్ గాదు, ఏది ఇది కాదు. ప్రతి దానికి ప్రతి సైన్స్‌కి ఇప్పుడు నేను చెప్పే ప్రతి కోర్స్‌కి సో, అందరూ డాక్టర్‌లయితే మనకి ఫుడ్ పెట్టేదెవరు? అగ్రికల్చరిస్ట్‌లు ఎవరుంటారు? వెటర్నరీ డాక్టర్స్ ఎవరుంటారు? ఫార్మసిస్ట్‌లు మందులిచ్చేది ఎవరుంటారు? సో, ప్రతి ఒక్క సైన్స్‌కి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. సో, కమింగ్ టు హియర్ మీరు 11థ్ అండ్ 12థ్ బైపీసీ అయిపోయిన తర్వాత బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మోస్ట్‌లీ మనం ఎంబైపీసీ వాళ్ళ గురించి దీంట్లో మాట్లాడుకోవట్లేదు. ప్యూర్ సైన్స్ అన్నమాట. జనరల్‌గా మీరు వేరే స్టేట్స్‌కెళ్ళినట్టయితే వాళ్ళు ప్యూర్ సైన్స్ అని చెప్తారు. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో, మెడిసిన్, సైన్స్ ఆల్టర్‌నేట్ కోర్సెస్. సో, చాలా సింపుల్‌గా 3 పార్ట్స్‌గా డిఫరెన్షియేట్ చేశాను. సో, మెడిసిన్‌కొస్తే ఎంబీబీఎస్‌కి, బీడీఎస్‌కి మీకు పట్టే టైము 5.5 ఇయర్స్. అంటే 6 ఇయర్స్ ఏసుకోండి ఎంబీబీఎస్‌కి, బీడీఎస్‌కి గ్రాడ్యుయేషన్. సో, అండ్ నెక్స్ట్ బీఏఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్, హోమియోపతిక్ మెడిసిన్. దీనికి కూడా 5.5 ఇయర్స్ టు 6 ఇయర్స్ పడతది వీటికి గూడా. బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఈవెన్ రీసెంట్ టైమ్స్‌లో చాలా మంది సో, బీపీటీ అవ్వచ్చు, ఆక్యుపేషనల్ థెరపీ అవ్వచ్చు, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ అవ్వచ్చు. ఇవి ఎక్కువ తీసుకుంటున్నారు. ఈవెన్ వీటికి కూడా పట్టే టైం 4.5 టు 5 ఇయర్స్ అన్నమాట. సో, ఇవి పారామెడికల్ కోర్సెస్ కిందకే వస్తాయి. కమింగ్ టు హియర్ బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్‌కి 4 ఇయర్స్ పడతది. సో, మీరు మెడికల్ రిలేటెడ్ ఏవి తీసుకున్నా గానీ మీకు కొంచెం లెంతీగా కోర్స్ డ్యూరేషన్ అయితే కొంచెం ఎక్కువ ఉంటదన్నమాట. అంటే ఒక 5 ఇయర్స్ ఇవ్వాలి అని అనుకోండి. అదే ఎంబీబీఎస్‌కైతే ఒక 1 ఆర్ 2 ఇయర్స్ ఎక్కువ ఉంటది. బికాజ్ హౌస్ సర్జన్ ఉంటుంది. ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. వాళ్ళు జస్ట్ థియరీ మాత్రం చదివితే కాదు కదా! వాళ్ళు ప్రాక్టీసింగ్ ఎక్కువ చేయాలి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. సో, మెడికల్ ఏదైనా తీసుకోండి గానీ 4+ ఇయర్సే ఉంటది. కమింగ్ టు ద నెక్స్ట్ సైన్స్ కోర్సెస్. జనరల్‌గా చాలామంది ఈ సైన్స్ కోర్సెస్ మీద గూడా ఇప్పుడు బీఎస్సీ బాటనీ, బీఎస్సీ జువాలజీ, అలానే బీఎస్సీ ఫోరెన్సిక్ మెడిసిన్, సో ఫోరెన్సిక్ సైన్సెస్, బీఎస్సీ బయోటెక్నాలజీ, బీఎస్సీ మైక్రోబయాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ జెనెసిస్. సో వీటన్నిటికి కూడా 3-4 ఇయర్స్ అంతే. మాక్సిమం 4 ఇయర్స్ లేదా మినిమం 3 ఇయర్స్. బీఎస్సీ కోర్సెస్ అంతా 3 ఇయర్స్‌లో కంప్లీట్ అయిపోద్ది. గ్రాడ్యుయేషన్. సో ఈ కోర్సెస్ అయిపోయాక చాలా మంది జూనియర్ లెక్చరర్స్‌గా కూడా జాయిన్ అవుతారు కాలేజెస్‌లో. జూనియర్ లెక్చరర్స్‌గా జాయిన్ అయ్యి స్లోగా సీనియర్ లెక్చరర్స్ అయ్యి దాని తర్వాత ప్రొఫెసర్స్ ఇలా అవుతారనమాట. మీన్‌వైల్ ఇవి వాళ్ళు జాబ్ చేసుకుంటున్న టైంలోనే వాళ్ళు చదువుకుంటారు గూడా. సో కమింగ్ టు హియర్ దీని తర్వాత ఎంఎస్సీ కోర్సెస్ కూడా చేయొచ్చు. సేమ్ ఇదే. ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ అగ్రికల్చర్, సో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ లాగా. తర్వాత ఇంకొన్ని వేరే కోర్సెస్ ఉన్నాయి. ఫార్మసీ అవ్వచ్చు. ఫార్మసీ, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్సెస్ అండ్ అలానే మీకు అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఐకార్. సో బయోకెమిస్ట్ ఇలా చాలా రకాల అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ కోర్స్ ఇప్పుడు నేను చెప్పిన కోర్స్‌లో మీకు ఏ కోర్స్ అనేది చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. సో ఆల్టర్‌నేట్ కోర్సెస్. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోర్స్ అంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటది. మ్యామ్ నాకు ఈ కోర్స్ చేయాలని ఉంది. నాకు ఇది అవ్వాలని ఉంది అని చెప్పి. మీరు తప్పకుండా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. మనం మాట్లాడుకుందాం. కమింగ్ టు ఆల్టర్‌నేట్ కోర్సెస్ తీసుకుంటే ఫార్మసీ, బీఎస్సీ బాటనీ, జువాలజీ ఇందాక చెప్పాను కదా! బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్. సో అలానే న్యూట్రిషన్ అవ్వచ్చు, డైటీషియన్ అవ్వచ్చు. సో ఇవన్నీ. సో ఎంబైపీసీ వాళ్ళకైతే బీటెక్ కోర్సెస్ కూడా ఉన్నాయి. బీటెక్ కోర్సెస్‌లో కొన్ని కోర్సెస్‌కి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే మీకు మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్, బీటెక్ బయోమెడికల్ ఇంజినీరింగ్. వీటికి చాలా స్కోప్ ఉంది. ఫ్యూచర్ కూడా సో వీటి అంటే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఈవెన్ సర్జరీస్ కూడా ఇప్పుడు రోబోటిక్స్ వచ్చేసాయి తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనే సర్జరీస్ కూడా జరుగుతున్నాయి. అలానే రోబోటిక్ సర్జరీస్. రోబోటిక్స్ అంటే రోబోట్సే అన్ని ఆపరేట్ చేయవు. డాక్టరే ఆపరేట్ చేస్తారు. కాకపోతే రోబోటిక్ మిషన్స్ ద్వారా చేస్తారనమాట. ఇప్పుడంతా సర్జరీస్‌కి కూడా ఇన్సిషన్ చాలా చిన్న ఇన్సిషన్. ఈవెన్ సర్జరీస్, మెడికల్ ప్రొసీజర్స్ కూడా చాలా అడ్వాన్స్‌డ్‌గా టెక్నాలాజికల్‌గా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయన్నమాట. సో కమింగ్ టు హియర్. సో మీరు ఏం తీసుకున్నా గానీ యూ కెన్ బికమ్ ఏ టీచర్. టీచర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, లెక్చరర్ అవ్వచ్చు, లేదా సైంటిస్ట్ అవ్వచ్చు. యూ కెన్ బికమ్ పీహెచ్‌డీ తీసుకోవచ్చు. సో ఎనీ ప్రొఫెషన్ మీరు ఏది తీసుకున్నా గానీ వీటన్నిటికి స్కోప్ ఉంటది బేసిక్‌గా. సో నెక్స్ట్. సో గైస్, సో దీస్ ఆర్ ద థింగ్స్. మీరు గాని తీసుకున్నట్టయితే బైపీసీ తీసుకున్నట్టయితే ఆఫ్టర్ బైపీసీ మీకున్న ఆప్షన్స్ ఇవి. సో ఎంబీబీఎస్ చెప్పాను కదా! ఎంబీబీఎస్, బీడీఎస్. సో ఎంబీబీఎస్ అయితే
మీరు ఎంబీబీఎస్ తర్వాత జనరల్‌గా కొంతమంది ఏం చేస్తారంటే వెరీ రేర్‌గా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక చిన్న వాళ్ళ ఇంటి దగ్గరో ఎలో చిన్న ప్రాక్టీస్ పెట్టుకుంటారు. సో, కొంతమంది ఏంటి సో, నీట్ పీజీ ఎగ్జామ్ రాసి సో, దానికి హైయర్ లెవెల్‌కి కోర్సెస్‌కెళ్ళిపోతారు. పీజీ కోర్సెస్‌కెళ్ళిపోతారు. లేదు ఇంకొంతమంది పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీ లెవెల్‌కెళ్ళిపోతారు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అవ్వచ్చు, న్యూరాలజిస్టు, ఆంకాలజిస్టు, నెఫ్రాలజిస్టు, యూరాలజిస్టు ఇలా సూపర్ స్పెషాలిటీ లెవెల్ వరకు కూడా చదువుతుంటారనమాట. అండ్ కమింగ్ టు డెంటల్ 5 ఇయర్స్ 5-5.5 ఇయర్స్ డెంటల్ చదివితే డెంటిస్ట్ అవుతారు. దాని తర్వాత ఎండీఎస్ కూడా చదువుతారు. ఎండీఎస్ అనేది ఇంకా సూపర్ స్పెషాలిటీ లెవెల్‌కెళ్తారు. ఆయుర్వేదిక్, యునాని అలానే హోమియోపతి. సో, బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ అండ్ అలానే మీకు పారామెడికల్ కోర్సెస్ చాలానే ఉంటాయి. సో, పారామెడికల్ కోర్సెస్‌లో కూడా మంచిగా క్లినిక్ పెట్టుకొని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో, అలానే ల్యాబ్ టెక్నీషియన్ అవ్వచ్చు. దీస్ ఆర్ మెనీ అదర్ కోర్సెస్ ఆర్ దేర్. అండ్ కమింగ్ టు అగ్రికల్చరల్ సైన్సెస్ అవ్వచ్చు, లైఫ్ సైన్సెస్ అవ్వచ్చు, బయోటెక్నాలజీ, బీటెక్ కోర్సెస్. సో, దేర్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ ఆప్షన్స్. సో, ఎవరైనా బైపీసీ అంటే ఓన్లీ డాక్టర్ అనే వాళ్ళకి వీడియో చూపించండి. సో, నా సజెషన్ అయితే మీరు ఏదైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగు, ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్‌కి చాలా ఫిజికల్ స్ట్రెంత్ కావాలి. అగ్రికల్చరల్ లాంటి కోర్సెస్ తీసుకుంటే చాలా ఫీల్డ్ వర్క్ ఉంటది. మీరు నా సిన్సియర్ సజెషన్ అయితే అన్ని కోర్సులు మంచివే చెప్పాలంటే. ఇది తక్కువ కోర్స్, ఇది ఎక్కువ కోర్స్ అని కాదు. సో, మనకి ఏ కోర్స్ సూట్ అవుతుంది? మనం చదవగలమా లేదా? ఆ డ్యూరేషన్ మనకి ఓకేనా కాదా? ఇలా ప్రతి ఒక్కరికి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ యూనిక్ చెప్పాలంటే. ఇప్పుడు నాకు కొన్ని కోర్సెస్ సెట్ అవ్వకపోవచ్చు. మీకు కొన్ని కోర్సెస్ సెట్ అవ్వకపోవచ్చు. అలా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో డిస్కస్ చేసి మీకు ఎలాంటి కోర్సెస్ సూట్ అవుతది. కొంతమందికి ఈవెన్ ఎంబీబీఎస్ కూడా చాలా హెవీగా ఉంటది తెలుసా? మనం అనుకుంటాం ఏముంది డాక్టర్ అవ్వడం చాలా లక్కీ అని చెప్పి. కానీ డాక్టర్ చదవడం చాలా కష్టం తెలుసా? సో, ప్రతి సెమిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇయర్లీ ఎగ్జామ్స్ అవ్వచ్చు. వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ కానీ క్లియర్ చేయకపోతే మళ్ళీ ఆ ఇయర్ మళ్ళీ చదవాల్సొస్తది. చాలా కష్టమైన కోర్సెస్ ఉంటాయి. కొన్ని కోర్సెస్‌కి బ్రేక్ సెమిస్టర్ అని ఉంటది. ఆ బ్రేక్ సెమిస్టర్‌లోని ఆ సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ మూవ్ అవుతారు. లేకపోతే మూవ్ అవ్వరు. సో, అలా చాలా కష్టమైన కోర్సెస్ కూడా ఉంటాయి. అలా అన్నేళ్ళు మనం చదవగలమా? అది నాకు సూట్ అవుతుందా లేదా? అదే ఇందాక చెప్పాను గదా! కొన్నిటికి థింకింగ్ కేపబిలిటీ చాలా ఉండాలి. ఇప్పుడు ఎంబీబీఎస్‌లో ఎమర్జెన్సీ తీసుకుంటారు. వాళ్ళు నైట్ టైమ్ అలాంటి టైంలో ఎప్పుడు పిలిచినా వెళ్ళాల్సొస్తది. సో, అలా మనం ప్రిపేర్డ్‌గా ఉన్నామా లేదా? నర్సింగ్ తీసుకోండి. వాళ్ళు చాలా సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. అండ్ పేషెంట్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా వాళ్ళు హ్యాండిల్ చేయగలగాలి. సో, అండ్ ఇంకొకటి ఇప్పుడు గైనకాలజీ ఉన్నారు. సో, గైనకాలజీ అంటే జనరల్‌గా ఫీమేల్స్ తీసుకుంటారు అంటారు. కొంతమంది మేల్స్ కూడా తీసుకుంటారు గైనకాలజీ. వాంటెడ్‌గా తీసుకుంటారు. ఆర్థోపెడిషియన్స్ ఉంటారు. వాళ్ళు జనరల్‌గా మేల్సే తీసుకుంటారు. కానీ ఫీమేల్స్ కూడా కొంతమంది వాంటెడ్‌గా చూస్ చేసుకుంటారు. సో, ఇలా ప్రిఫరబుల్లీ తీసుకునే కోర్సెస్ గూడా ఉంటాయన్నమాట. అవన్నీ ఇప్పుడు కొంతమంది చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. నియోనేటాలజీ అని ఉంటది. పురిటి పిల్లల్ని చూస్తారనమాట. సో, కొంతమంది అలా పురిటి పిల్లల్ని డెలికేట్‌గా హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఇలా చాలా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. సో, ఫస్ట్ థింగ్ మనకేది సూట్ అవుతుంది? మనం దానికి సూట్ అవుతామా లేదా? ఈ 2 చెక్ చేసుకోండి. మనకి ఏది సూట్ అవుతుంది? మనకి ఆ కోర్స్ సూట్ అవుతుందా లేదా? అని చెక్ చేసుకొని దాని ప్రకారం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని లేకపోతే దానికని ఇప్పుడు సీయూఈటీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతాం. బైపీసీ వాళ్ళు అనంగానే మనం నీట్ ఒక్కటే కాదు. నీటు, ఈఏపీ సెట్, సీయూఈటీ అండ్ అలానే విట్, ఎస్ఆర్ఎం ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ వేరే వేరే యూనివర్సిటీ ఎగ్జామ్స్ అన్నీ ప్రిపేర్ అవుతాం గదా! అన్నిటికి బేసిక్‌గా ఎన్సీఈఆర్టీ అన్నిటికి కాన్సెప్ట్ సెల్ సైకిల్, సెల్ డివిజన్, బయోమాలిక్యూల్స్, జెనెటిక్స్, బయోటెక్నాలజీ ఈ చాప్టర్సే మనం ఎక్కువగా ప్రిపేర్ అవుతాం గదా! కాన్సెప్ట్స్ అన్నిట్లోనూ ఒకటే మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినా. కానీ కొంచెం బెటర్ కోర్స్ సెలెక్ట్ చేసుకొని మీరు మీ లైఫ్‌లో షైన్ అయ్యి సో, యూ ఆల్సో హాస్ టు బికమ్ ఏ వెరీ గుడ్ అండ్ సక్సెస్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో, గైస్ మీకు కెరియర్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా గానీ మీరు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. మేము మీకు డైరెక్ట్‌గా ఆన్సర్ చేస్తాం. అండ్ మీ ఫేవరెట్ కోర్స్ ఏదో కూడా తప్పకుండా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. మనం మాట్లాడుకుందాం. సో, థాంక్ యూ వెరీ మచ్. సో, ఇది ఒక రియాలిటీ స్ట్రాటజీ లాంటిది. కొంచెం నేచురల్‌గా మాట్లాడుకుందాం అని అనిపించింది నాకు. కెరియర్ ఆప్షన్స్ ఆఫ్టర్ బైపీసీ. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతగానో హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటూ థాంక్ యూ వెరీ మచ్. అరిగతో గోజైమాసు.